ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయదారులకు అక్కరకచ్చే అన్ని తీవ్ర ముచ్చట్లు వినిపించే కార్యక్రమం. అంటే ఇతనం బెట్టిడు కాడికెళ్ళైతే పంట చేతికచ్చేదాకా అన్ని తీవ్ర ముచ్చట్లను వినిపిస్తుంది. ఇక ప్రతి మంగళవారం శుక్రవారం ఉన్నట్టే ఇయ్యల సుఖ ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది. ఇయ్యల పత్తి, సోయా చిక్కుడు, కందిలో తొలి దశలో ఆశించే చీడపీడల యాజమాన్యం ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి జవాబులు చెప్తారు. మరి వ్యవసాయదారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 08732, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 230081, ఇంకొక నంబరు 295081. ఫోన్ కలవకుంటే ఫోన్ చేసుడు కుదరకుంటే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే, వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి అక్కడక్కడ భారీ నుంచి మధ్యస్థంగా వర్షం కురిసింది. ఎక్కువ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 62% ఉన్నది. జిల్లాలో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇక రానున్న 24 గంటలలో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి భారీ నుంచి మధ్యస్థంగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది వాతావరణ సూచన. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. మరి ఇయాల్టి కార్యక్రమంలో పత్తి, సోయా చిక్కుడు, కంది పంటలు, ఈ 3 పంటల్లో తొలి దశలు అంటే తొలి దశలో ఏ పురుగులు రోగాలు ఆశిస్తాయి, మరి వాటిని ఎట్లా గుర్తించాలా, వాటి కోసం ఏమేం చేయాలా, ఇలాంటి అన్ని ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన 100.2 FM స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్, చాలా సీనియర్ ప్రొఫెసర్ గారు డాక్టర్ బి రాజేశ్వర్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మరి ఇయాల్టి కార్యక్రమంలో వారు వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వ్యవసాయదారులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే మీకు ఏమైనా ఈ పత్తికి సంబంధించి, సోయా చిక్కుడుకు సంబంధించి, కంది పంటకు అంటే తొగరి పంటకు సంబంధించి తొలి దశలో ఏ పురుగులు రోగాలు ఆశిస్తాయి, మరి ఈ పంటల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అన్ని అనుమానాలకు అప్పటికప్పుడు సమాధానాలు చెప్తారు. మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబరు 08732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని మొదట కొట్టి తర్వాత 230081, ఈ నెంబర్కైనా లేదా ఇంకొక నంబరు 295081, ఈ నెంబర్కైనా ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇక ఫోన్ కలవలేదు, ఫోన్ చేయడం వీలు కాదనుకుంటే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే, వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నెంబర్కు పంపచ్చు. మా వాట్సాప్ నెంబర్ 08732295081. అయితే డాక్టర్ రాజేశ్వరి గారు ముందుగా చెప్పుండ్రి, అసలు ఈ పత్తిలో ఏ రకాల్ని మనం సాగు చేసుకుంటే మంచిదంటారు? మరి ఇంకా సాగు ఎప్పుడు విత్తుకోవాలి, విత్తనం సరైన విత్తనం అనేది ఎప్పుడు పెట్టుకోవాలి? ముందుగానైతే పత్తిలో ఏ రకాలు విత్తుకుంటే మంచిదంటారు, అది చెప్పండి ఆ విషయం. నమస్తే అండి అశోక్ గారు. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి నైరుతి ఋతుపవనాలు ఉధృతి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. అవును. కొంతమంది రైతులు అయితే ఆదిలాబాద్ ప్రాంతంలో అక్కడక్కడ అడపాదడప ప్రత్తి అనేది వేయటం జరిగిందనమాట. అవును. సో వాళ్ళకి కొంచెం అంటే తక్కువ వర్షపాతం వల్ల విత్తుకోవటం వల్ల వాళ్ళకి ఏంటంటే కొంచెం మొలక అనేది కొంచెం తక్కువగా వస్తూ ఉంది. వాళ్ళు ఎలా చేస్తున్నారంటే కొద్దిగా స్ప్రింక్లర్స్ ద్వారా నీరు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట మొలకెత్తడానికి. ఇప్పుడు ఏంటంటే మనము ముఖ్యంగా ప్రతి, సోయా చిక్కుడు, కంది పంట విషయం ఇక్కడ ఖరీఫ్లో ఎక్కువ ప్రాధాన్యంగా ఆదిలాబాద్లో సాగు చేస్తున్నారు రైతులు. సో ప్రతి పంటకి విషయానికి వచ్చినట్లయితే మనకి జూన్ 15 నుండి జూలై 20 వరకు టైం ఉంది. సో ఇలాంటి టైంలో ఏంటంటే మనకి బాగా వర్షం బాగా పడిన తర్వాత, అంటే ఎంత అంటే ఒక
60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం బాగా నమోదైనప్పుడు భూమిలో తడి బాగా మనం ఇట్లా గనక ఒత్తితే గనక బాగా మనం వేలు దిగినప్పుడు మనం ఏంటంటే బాగా మనం సాగు నేలంతా కూడా సారవంతంగా చేసుకొని దున్నుకొని అప్పుడు మనం విత్తనాలను అనమాట మనము మంచి రకాలు ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ప్రతిలో రకరకాల వంగడాలు ఉన్నాయి, రకరకాల హైబ్రిడ్స్ కూడా ఉన్నాయి అనమాట. వంగడాల విషయానికి వచ్చినట్లయితే కో-17 కానీ ADP 39 రకాలు కనుక సెలెక్ట్ చేసుకుంటే మనకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే రైతు సోదరులందరికీ బాగా అవగాహన వచ్చింది, ప్రతి సాగు మీద రకరకాల హైబ్రిడ్స్ మీద ఎక్కువగా పోతున్నారు. ఈ మధ్య మీరు చూసారు కూడా ఒకే రకమైన హైబ్రిడ్ కూడా చాలా మంది కొట్లాట జరగటం కూడా చూసారు రైతు సోదరులు. సో ఏంటంటే ఈ రకరకాల కంపెనీలు ఉన్నాయి అనమాట. రాశి కానివ్వండి, నూజివీడు కంపెనీ కానివ్వండి, వేదా కానీ, మహీకో కానివ్వండి. సో మనకి ఏ కంపెనీల హైబ్రిడ్ సెలెక్ట్ చేసుకున్నా మనకి ఏంటంటే దిగుబడి అనేది ఒకే రకంగా కొద్దిగా అటు ఇటుగా వస్తుంది. కాబట్టి ఏ రకాలైనా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక రాశి కంపెనీ విషయానికి వస్తే రాశి స్విఫ్ట్ అంటాము. ఇంకోటి ఏంటంటే RCH 695 ఈ రకం కోసం చాలా మంది రైతులు బాగా మొన్నంతా కూడా కొట్లాట జరిగిందనమాట. సో ఇంకోటి 971 నూజివీడు కంపెనీ విషయానికి వస్తే విన్నర్ కానీ, అర్మితా కానీ ఈ రకాలు ఉన్నాయి. అలానే వేద కూడా ప్లాటినం వెరైటీ కూడా, ప్లాటినం హైబ్రిడ్ కూడా బాగా పాపులర్ అయిందనమాట. ఇంకా మహీకో కంపెనీ విషయానికి వస్తే కొత్తగా మహీకో వాళ్ళు ఈ సంవత్సరమే మహీకో 7399 అనేది రిలీజ్ చేయటం జరిగింది రైతు సోదరులకి. సో మనము ఈ రకాల్లో ఎంపిక చేసుకున్న రకాలు ఏదైనప్పటికీ కూడా మనకి మంచిగా ఏదైనా దిగుబడి అనేది బాగా ఆశాజనకంగా రావటం జరుగుతుందండి. కాబట్టి ఏ రకమైన అంటే ఒకే రకం మీద ఆధారపడకుండా మీరు చెప్పిన ఈ రకాలని కూడా ఎంపిక చేసుకోవచ్చు. సపోజ్ మనకు ఒక రైతుకి 10 ఎకరాల పొలం ఉందనుకోండి, ఒక 5-6 హైబ్రిడ్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మనకి యావరేజ్ గా ఈల్డ్ అనేది కూడా సమానంగా ఉంటుంది అనమాట. మరి పత్తి పంటలో మనం ఏ పద్ధతి పాటించినట్లయితే అధిక దిగుబడిని సాధించవచ్చు అంటారు, అంటే విత్తుకోవడంలో? ఇప్పుడు ఏంటంటే మామూలుగా అయితే నార్మల్గా సాగు చేస్తూ ఉంటాము, 4 ఫీట్ల బై 2 ఫీట్లు వేసుకుని సాగు చేస్తూ ఉంటాము మామూలు పద్ధతులు అయితే. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఈ అధిక సాంద్రత అంటే హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ మీద ప్రతి రైతులకు కూడా చాలా మందికి అవగాహన వచ్చింది. మన దగ్గర ఉన్న KVK పరిశోధన స్థానంలో కూడా దీని మీద పరిశోధనలు ఉధృతంగా జరుగుతున్నాయి అనమాట. ఈ అధిక సాంద్రత వలన ఏంటంటే మనము మామూలుగా తేలికపాటి నీళ్ళు కానివ్వండి, మధ్యస్థ నీళ్ళు చాలా అనుకూలమైనవి. దీంట్లో ఏంటంటే మనకి విత్తన ప్యాకెట్లో 6 సంచుల వరకు అవసరం అవుతుంది అనమాట. ఇక్కడ ఈ అధిక సాంద్రత ప్రతిలో ఏమవుతుందంటే మనం ఎంపిక చేసుకున్న నెలలో మొక్కలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. మొక్కల సంఖ్య బాగా పెరుగుతాయి. దానివల్ల ఏంటంటే ఒక్కొక్క మొక్కకు వచ్చేటటువంటి దిగుబడి కూడా 10 నుంచి 15 కాయల వరకు రావడం జరుగుతుంది అనమాట. ఇలా జరగటం వల్ల కూడా మనకేంటంటే దిగుబడి శాతం బాగా పెరిగిందనమాట. అంటే 2.5 క్వింటాల్స్ నుంచి మామూలుగా అయితే 5-6 క్వింటాల్స్ మామూలు నార్మల్ దీంట్లో కనుక వస్తే మనకు 12 నుంచి 13 క్వింటాల్ అనేది కూడా ఒక ఎకరానికి తీసిన రైతు, ఈవెన్ 17 క్వింటాల్ వరకు కూడా తీసిన రైతు ఉన్నారు. సో ఈ అధిక సాంద్రత ప్రతి వలన మనకేంటంటే మనకి ఉన్న ఎక్కువ మొక్కల వలన మనకి ఎక్కువ కాయలు వచ్చి దానివల్ల అధిక దిగుబడి అనేది కూడా రావడానికి అవకాశం ఉందన్నమాట. మొక్కల సంఖ్య ఇక్కడ పెరుగుతుంది. మామూలుగా అయితే 2 ప్యాకెట్లే నాటుతాము నార్మల్ గా సోయింగ్స్ అప్పుడు. మామూలుగా ఇక్కడ అధిక సాంద్రత ప్రతి అంటే సాంద్రత అనేది డెన్సిటీ అనేది పెంచుతున్నాం అనమాట. విత్తనం రేటుని పెంచుతున్నాం. విత్తన రేటు పెంచడం వల్ల అవి చిన్నగా మారి అంటే తేలికపాటి నెలల్లో 10 నుంచి 15 కాయలు వచ్చేసి మనకు దిగుబడి శాతం కూడా ఇంకా ఎక్కువ మొక్కలు ఉండటం వల్ల ఎక్కువ కాయలు వస్తాయి. దానివల్ల దిగుబడి శాతం కూడా బాగా పెరగడానికి అవకాశం ఉందన్నమాట. మరి ఈ పత్తిలో ఎత్తుమడుల పద్ధతి అంటున్నారు కదా, ఈ ఎత్తుమడుల పద్ధతి పాటిస్తే ఏమేమి లాభాలు ఉంటాయి? ఇప్పుడు ఏంటంటే రైజ్డ్ బెడ్ సిస్టమ్ అని అంటారు అనమాట. దీని బెడ్ సైజ్ అనేది చాలా కొద్దిగా ఎత్తుగా ఉంటుంది అనమాట. ఈ ఎత్తుగా ఉండటం వల్ల మనం మొక్కలు నాటినప్పుడు ఏంటంటే ఆ తేమనది నిలుపుకుంటది అనమాట. అంటే సపోజ్ బెట్ట పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, ఆ మొక్క చుట్టూ ఉన్న తేమంతా కూడా నిలుపుకుంటుంది. అదే కనుక మనకు వర్షం బాగా అధిక శాతం అయినప్పుడు కూడా మనం దాని నుంచి మనకి తేమనంతా కూడా ఎక్కువ నీళ్లు ఉన్నాయి కూడా బయటికి తీయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఒక రైతు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం. అలా అండి. హలో, నమస్కారం అండి. హలో నమస్తే అండి, మేడం గారు ఉన్నారు. చెప్పండి, మీ పేరు చెప్పి ఊరి పేరు చెప్పి ప్రశ్న అడగండి. నా పేరు రవికిరణ్ అండి. రవికిరణ్ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం మేము పత్తి పెట్టినాం మేడం. ఓకే అండి. విత్తన శుద్ధి చేయకుండానే పెట్టినాం, డైరెక్ట్ ఏం కదా మేడం?
అయ్యో మొన్నంతా కూడా లాస్ట్ వీక్ అంతా కూడా విత్తన శుద్ధి మీద ఫోన్ ఇన్ లైవ్ లో చెప్పాము మేము రైతు సోదరులకి. ఫోన్ కట్ అయిపోయింది మేడం, వారికి చెప్పండి. వారు ఏంటంటే వాళ్ళు వింటూ ఉంటారు రేడియోలో. ఓకే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే మామూలుగా ప్రతి నాటారు విత్తన శుద్ధి అనేది చేయలేదు అని అంటున్నారు, ప్రక్రియ చేయలేదు అని అంటున్నారు. ఆల్రెడీ మనకి విత్తన శుద్ధి అనేది గౌచో తోటి ముందుతోటి ఆల్రెడీ చేసే వస్తాయి అన్నమాట, హైబ్రిడ్స్ అయినా కానీ. కాకపోతే వైట్ వ్యాక్స్ పవర్ అనే ముందుని కలపలేదు. ఈసారి నుంచి ఇప్పుడు ఇది ఆల్రెడీ చేయలేదు కాబట్టి మనం ఈసారి నుంచి చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోకపోయినా ఏమన్నా కనుక కాయకుళ్ళు తెగులు కానివ్వండి, లేకపోతే మామూలు మొదటి దశలో వచ్చే తెగులు కానీ నివారించుకోవాలంటే మనం చిన్న చిన్న కెమికల్స్ అవన్నీ కూడా మనం చెప్తాం అనమాట ఈ లైవ్ ప్రోగ్రామ్ లో. అవి ఉపయోగించుకుని అవి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చివరిదాకా వినండి రవికుమార్ గారు, మీకు చక్కని రవికిరణ్ గారు. ఇప్పుడు ఇంకొక రైతు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు, మీ ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే సార్, దయాసాగర్ మేడిగూడ. మేడిగూడ నుంచి దయాసాగర్ గారు చెప్పండి మేడం. ఇప్పుడు కంది విత్తుకుంటాం, తర్వాత పెద్దదైన తర్వాత ఎండు తెగులు వస్తున్నది ప్రతి సంవత్సరం. ఎస్ అండి. అది ఎట్లా, దానికి ఏం చేయమంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలంటున్నారు? సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా TDRG మనకు ఒక రకం ఉందన్నమాట, తాండూర్ కంది, తెలంగాణ కంది 1 అని అంటారు. దాన్ని ఎంపిక చేసుకోండి, లేకపోతే ఆశా వెరైటీ కూడా బాగానే ఉంది. ఇవి హలో విత్తుకున్నాం మేడం. విత్తుకున్నారు ఆల్రెడీ. విత్తుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ట్రైకోడర్మాని పశువుల ఎరువుల మీద అంటే సేంద్రియ ఎరువులు మీద పెంచటం అనమాట. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎండుకుళ్ళు తెగులు అనేది చాలా ప్రధానమైన సమస్య. ఇదేంటంటే ఫిజేరియం అనే శిలీంధ్రం మీద ఎక్కువగా వస్తుంది అనమాట. ఈ శిలీంధ్రం వల్ల ఏంటంటే మొక్క మనకు నిలువుగా ఎండిపోతుంది. మనం కనుక దాన్ని చీల్చి చూసినట్లయితే గోధుమ రంగు చార్లంతా కూడా బాగా కనిపిస్తాయి అనమాట. దానికి పూత కాత ఉండదు. ఈవెన్ మొత్తం అంతా పంటకు వచ్చిన తర్వాత కూడా నిలువుగా మొక్కలు అక్కడక్కడ ఎండిపోతూ ఉంటాయి. ఇదేంటంటే మనం చేసుకోవాల్సింది ఏంటంటే ముందుగా పంట మార్పిడి. ఒక సంవత్సరం కనుక కందిని వేస్తే కనుక మళ్ళీ కంది పంట వేయకూడదు. ఆ కంది పంటని మనం తీసేసి పక్కన మనం జొన్న పంటని వేయాలన్నమాట. ఎప్పుడు ఒకే పంటని, కంది పంటని అసలు వేయకూడదు. రెండో అంశం ఏంటంటే ట్రైకోడర్మా అనేది ఒక జీవ నియంత్రక శిలీంధ్రము ఇక్కడ దొరుకుతుంది అనమాట. మనము ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు మనకి, ఆయనನ್ನು అడిగితే కనుక ట్రైకోడర్మా విరిడే శిలీంధ్రాన్ని పశువుల ఎరువు ఎప్పుడు మనము పొలం దున్నుకునేటప్పుడు వేస్తాం కాబట్టి, కొన్ని టన్నుల పశువుల ఎరువు వేస్తాం కాబట్టి ఆ పశువుల ఎరువు మీద ఈ ట్రైకోడర్మాని పెంచి మనము దుక్కిలో కనుక వేసుకుంటే కనుక ఇలాంటి ఎండు తెగులు కారక శిలీంధ్రమైనటువంటి ఫిజేరియంని సమూలంగా ఈ ట్రైకోడర్మా నాశనం చేస్తుంది. కాబట్టి కొంతమేర అంటే ఈ సంవత్సరం కనుక ట్రైకోడర్మా మీద పెంచి పశువుల ఎరువు మీద పెంచి వేయటము, అలానే ప్రతి సంవత్సరం వేస్తూ పోతూ ఉంటే మనం ఏంటంటే భూమిని బాగా ఎక్కువగా పోషకాలు అందిస్తాం అనమాట. దానివల్ల ఏంటంటే మనకి తద్వారా మనం ఉధృతి అనేది ఒక సంవత్సరం నుంచి ఇంకో 2వ సంవత్సరంకి వచ్చేటప్పటికి తగ్గటం ఒకటి, తర్వాత సేంద్రియ ఎరువులు వాడుకోవటం ఒకటి. ఎప్పుడు కూడా మనం ఏంటంటే అప్పుడప్పుడు గమనించిన వెంటనే కూడా మనకు ఎండు తెగులు కార్బెండాజిమ్ బ్యావిస్టిన్ ముందు ఎప్పుడు కూడా మనకు 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలుపుకొని మనం మొక్కంతా తడిచే విధంగా. చిన్న సమస్య ఇదంటే మనము మొక్క కంది నాటిన దగ్గర నుంచి ఈ మెచ్యూరిటీ వరకు అంటే కంది కోత దశ వరకు కూడా మనకి ఏ దశలోనైనా రావడానికి అవకాశం ఉంది. సో మనకి చిన్న దశలో వచ్చినప్పుడే మనం ఏంటంటే దీన్ని సమూలంగా ఈ మొక్కల్ని నాశనం చేసుకోవాలన్నమాట. అంటే దాన్ని ఏంటంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ బ్లైటాక్స్ అంటాము. దాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మొత్తం అంతా కూడా చిన్న మొక్కల చుట్టూ అంతా పోస్తే ఉధృతి అనేది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాపించకుండా తగ్గుతుంది. అది కాక ఇంకేంటంటే కార్బెండాజిమ్ బ్యావిస్టిన్ సిస్టమిక్ ఫంజిసైడ్ అనమాట. దీన్ని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పొలం అంతా కూడా పిచికారీ చేస్తుంటే అక్కడక్కడ ఎండిపోయిన మొక్కల చుట్టూ కూడా ఎక్కువ తడపాలి. చేస్తే గనక ఆ తెగులు కారక శిలీంధ్రాలైనటువంటి క్లమైడోస్పోర్స్, మైక్రోకొనీడియా, మ్యాక్రోకొనీడియా ఎన్ని కూడా ఒక మొక్క నుంచి ఒక మొక్కకి పాకకుండా మనకు మొక్క సాంద్రత పెరుగుతుంది. అలానే ఎండు తెగులు అనేది కూడా మనం వివిధ దశల్లో అంటే వెజిటేటివ్ స్టేజ్లో కానీ, రిప్రొడక్టివ్ స్టేజ్లో కానీ, చిన్న దశలో కానీ ఇవి తగ్గించుకోవడానికి చాలా మేర వరకు అవకాశం ఉందండి. ఓకే, మంచిదండి దయాసాగర్ గారు, ఫోన్ చేసి మంచి ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఈ విధంగా రైతు సోదరులు, వ్యవసాయదారులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని మీకు పత్తి, సోయా చిక్కుడు, అదేవిధంగా కంది పంటలో ఏమన్నా అనుమానాలు ఉంటే మీరు నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది కాబట్టి మీరు ఈ కార్యక్రమాల్లోకి ఫోన్ చేసి మీరు వినియోగించుకుంటారని మేము ఆశిస్తున్నాం. మరి ఎప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి ఎంతో అనుభవజ్ఞులైనటువంటి సీనియర్ అధ్యాపకురాలు, అదేవిధంగా ప్రొఫెసర్ గారు డాక్టర్
బి రాజేశ్వర్ గారు ఉన్నారు. ఫోన్ నెంబరు 08732, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 230081, ఇంకొక నంబరు 295081. ఇంకొక కాల్ వస్తున్నది. ఆ రైతుతో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం. అలానే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు, మీ ఊరి పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి. నవీన్ సార్ నా పేరు. నవీన్ గారు, కాల్వా గ్రామం, నవీన్, నిర్మల్ జిల్లా. ఓకే, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, అడగండి. చెప్పండి. మేడం మొన్న ఆదివారం నాడు పత్తి పెట్టినాం. ఓకే అండి. 3 రోజుల నుంచి అయితే వర్షం అయితే లేదు. అవునవును, అవును, అది ఎండలు అయితే బాగా కొడుతున్నాయి. అవును, అవును, అవును. మేడం ఎన్ని రోజుల వరకు గింజ మంచిగా ఉంటుంది మేడం? మనకి ఇబ్బంది ఏం లేదు. మనకి ఇప్పుడు ఏంటంటే వర్షపాతము బాగా వస్తుందని చెప్పి ఇప్పుడే వాతావరణ సూచనలు చెప్తా ఉన్నారు. ఇబ్బంది ఏం లేదండి. మనకు ఒక వారం వరకు పెట్టిన విత్తనం అయితే ఏమి కాదు. ఒకవేళ మీకు సదుపాయం ఉంటే గనక, అంటే నీటి వసతి సదుపాయం ఉంటే గనక, చాలా మంది రైతులు నేను ఇక్కడ చూస్తా ఉన్నాను, స్ప్రింక్లర్స్ పెట్టి దాని ద్వారా కొంచెము నీటిని అనేది ఇవ్వటం జరుగుతుంది. మనకి ఇబ్బంది ఒక వారం వరకు అయితే కనుక మనకి ఇబ్బంది ఏం కాదండి. మీకు ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మనకి మొలిచిన తర్వాత కూడా మనకి అక్కడక్కడ ఏమైనా మొక్కలు కానీ అట్లాంటివి ఏమైనా చనిపోవడం ఏమైనా గమనించినట్లయితే మీరు నాకు లాస్ట్లో నేను నా ఫోన్ నెంబర్ ఇస్తాను నేను మీకు. సో దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అనేది కూడా చూద్దామండి. వర్షం అయితే మనకి వస్తుందని చెప్పి ఇప్పుడు మనకి నైరుతి ఋతుపవనాలు వస్తాయి ఇంకా 2-3 రోజుల్లో మనకు ఆశాజనకంగానే చెప్తున్నారు. మీకు ఏమైనా నీటి వసతి కనుక ఉన్నట్లయితే ఏమన్నా మీకు అట్లా స్ప్రింక్లర్స్ కానీ మీకు ఏమైనా కొద్దిగా నీటి తడి ఏమన్నా ఇవ్వడానికి అది కొద్దిగా చూసుకోండి. ఈలోపు వెయిట్ చేస్తే వస్తుందండి, మీకు ఇబ్బంది ఏం లేదు. ఓకే మేడం, మంచిదండి. ఫోన్ చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ విధంగా వ్యవసాయదారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఏ ప్రశ్న అడిగినా సమాధానాలు ఇవ్వడానికి మన 100.2 FM స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు ఉన్నారు. అయితే ఇప్పుడే ఒక వాట్సాప్ ద్వారా ప్రశ్న వచ్చింది. ఈ అధిక సాంద్రత పత్తిలో పత్తి సాగు చేయమంటున్నారు కదా మేడం, ఈ పత్తికి ఎన్ని సంచులు విత్తనాలు అవసరం పడతాయి, మరి ఏ రకాలని ఎంపిక చేసుకోవాలంటున్నారు? ఇది పంపించిన వారు రాజశేఖర్ అల్రీ బి నుంచి. ఓకే అండి. ఇప్పుడు ఏంటంటే అధిక సాంద్రత ప్రతి మామూలుగా అయితే కనుక మనకు 2 సంచులు అవసరం అవుతాయండి. అధిక సాంద్రత ప్రతిలో ఒక ఎకరానికి మనకు 6 సంచుల మేర మనకి విత్తనం అనేది కంపల్సరీగా కావాలి. మనం ఎంత ఎంత డిస్టెన్స్ ఉంచుకుంటాం, అంతర్దూరం అనేది ఇంపార్టెంట్ అనమాట. మనకి 3 ఫీట్లు ఒక సాలుకి మధ్య మొక్కకి మధ్య 1.5 ఫీట్ ఉంచుకోవాలన్నమాట. ఇలా కనుక నాటితే కనుక మనకి ఎకరానికి 29,000 మొక్కలు అయితే అవసరం అవుతాయి. అదే కనుక మనం 3 ఫీట్లు 1 ఫీట్ కనుక వేసుకుంటే దాదాపు 14,000 మొక్కలు అవసరం అవుతాయి అనమాట. సో మొక్కలు వస్తాయి, మనకి మొలకలు వస్తాయి. సో మనకి 6 పత్తి సంచుల విత్తనాలు అనేది కంపల్సరీగా మనకి హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టంలో అవసరం అవుతుందండి. ఎంపిక చేసుకున్న రకాలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రాశి కానివ్వండి, నూజివీడు కానివ్వండి, వేద కానివ్వండి, మహీకో కానివ్వండి, ఏదైనా కానీ మనం మంచి రకాలను ఎంపిక చేసుకున్నట్లయితే దిగుబడి దాదాపు సరిసమానంగా వస్తుంది. చెట్టుకు మాత్రం 10 నుంచి 15 కాయలు రావటం జరుగుతుంది. దానికి చిన్నపాటి జాగ్రత్తలు అంటే చమత్కార్ అనే ఉంటుందన్నమాట. మెటిక్వాట్ క్లోరైడ్ అనే ముందు ఉంటుంది. దాన్ని మనము 2 దశల్లో మనము పిచికారీ చేసుకుంటే కనుక మొక్క అనేది అది ఎక్కువ శాతం పెరగకుండా మట్టంగా పెరిగి మనకి కాయలు అనేది 10 నుంచి 12 వరకు కూడా ఈచ్ మొక్కకు వస్తుంది. సాంద్రత పెరగటం వల్ల ఏంటంటే దిగుబడి కూడా బాగా పెరగటం జరుగుతుందండి. కాబట్టి మీరు చెప్పినటువంటి రకాలని ఇన్ని సంచులు వేసుకుంటే దిగుబడి సాధించవచ్చు. అవునండి. చివరిలో మీ నంబర్ని కూడా తెలియజేస్తారు కాబట్టి వ్యవసాయదారులు మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. ఇంకా ఈ పత్తిలో మనం మంచి దిగుబడి సాధించాలంటే ఇంకా ఎలాంటి మెలకువలు పాటించాలంటారు? ఏ విషయాలు వ్యవసాయదారులు గమనించాలంటారు? మామూలుగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అధిక సాంద్రత ప్రతి అనేది మనము తేలికపాటి భూముల్లో వేసుకోమంటున్నాము, కొంచెం మధ్యస్థ నేలల్లో వేసుకోమని అంటున్నాం. ఏ సాయిల్ అన్నా తీసుకునేవ్వండి. ఏంటంటే శిలీంధ్రాలు అంటే ఫంగస్ అనమాట. ఇవేంటంటే మనకి విత్తనం ద్వారా వ్యాపిస్తాయి, లేకపోతే నేల ద్వారా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు చాలా రకాలు ఉంటాయండి. మనం ఏంటంటే కొంత అవగాహన లోపం అంటే క్రాప్ రొటేషన్ ఎప్పుడు చెప్తున్నాం రైతు సోదరులకి, అంటే పంట మార్పిడి చేసుకోండి, వేసిన పంటనే ఒకే పంటని ఒకే దాంట్లో వేసుకోమాకండి అని చెప్పి చాలా రకాలుగా చెప్పడం జరుగుతుంది. కాకపోతే విత్తన శుద్ధి అనేది కూడా చాలా తక్కువ అవగాహన ఉంది. కాకపోతే ఇప్పుడు ఎంపిక చేసుకునే రకాల హైబ్రిడ్స్ అన్నిటికి కూడా విత్తన శుద్ధి ఆల్రెడీ చేసి వస్తున్నాయి. కాకపోతే ఇంకోటి ఏంటంటే దానికి శిలీంధ్రాలను కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే మనం ఈ హైబ్రిడ్స్ లో ఎక్కువగా కాయకుళ్ళు తెగులు అనేది గమనిస్తా ఉన్నాం అనమాట. కాయ వచ్చే దశలో కాయకుళ్ళు తెగులు అనేది వస్తుంది. సో ఆ కాయకుళ్ళు తెగులు అనేది మనం నివారించుకోవాలని అంటే మనకి విత్తన దశలోనే మనము
ఏదైతే ఇన్సెక్టిసైడ్ చేసి ఉంటుందో ఆ విత్తనానికి మనం ఫంజిసైడ్ కూడా, అంటే దాన్ని వైటవాక్స్ పవర్ అంటారు, ధనుకా కంపెనీ వాళ్ళది. దాన్ని మనం ఏంటంటే 3 గ్రాముల కిలో విత్తనానికి చేసి బాగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే విత్తనం ఇత్తే ముందు ఒక రోజు ముందు ట్రైకోడర్మా విరిడి అనేది ఒకటి 10 గ్రాముల కిలో విత్తనానికి కనుక మనం చేసుకున్నట్లయితే 2 రకాలు, అంటే శిలీంద్రనాశిని మనకి జీవ నియంత్రకం కూడా వాడుకున్నట్లయితే ఏంటంటే మనకి ఫిజేరియం వడల తెగులు అనేది కూడా మనం ఈ ప్రతి పంటలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం అనమాట. అంటే బాగా నీటి ముంపుకి వర్షం పడింది అని అంటే కొద్ది శాతమే పడుతుంది కదా, చాలా ఎక్కువ పడుతుంది కదా. సో పడినప్పుడు ఏంటంటే మొక్కలన్నీ కూడా నీటి ముంపుకు గురవుతాయి అనమాట. నీటి ముంపుకు గురైనవి అని అంటే ఆ నీటిని మనం తీసిన తర్వాత చాలా మొక్కలు ప్రతి పొలంలో మనం చాలా మొక్కలు అక్కడక్కడ చచ్చిపోవడం జరుగుతుంది అనమాట. ఆ చచ్చిపోయిన మొక్కలన్నీ కూడా ఫిజేరియం వడల తెగులు అనేది భూమి లోపల నీళ్లలో కింద భూమి లోపల ఉన్న శిలీంద్రం ఏంటంటే బయటకు వచ్చి మొక్కను చంపుతుంది అనమాట. సో మనం ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే బాగా నేలను ఎండబెట్టుకొని తర్వాత కార్బెండాసిమ్ ముందని ఉంటుంది, బ్యావిస్టిన్ అని అంటాము, దాన్ని 1 గ్రాము 1 లీటర్ల నీటిగా కలుపుకొని మనం పొలం అంతా కూడా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వడల తెగులు లేదా ఫిజేరియం ఎండు తెగులు అనేది మనం సమర్థవంతంగా అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే విత్తన శుద్ధి అనేది కూడా కొంతమంది రైతులు వేయలేదు, ఓన్లీ కొంతమంది రైతులు మాత్రమే వేస్తున్నారు. వేయని రైతులు మాత్రం విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా చేసుకుంటే మంచిదండి. ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. ఈ సందేశాన్ని తలమడుగు మండలం భరంపూర్ గ్రామం నుంచి వినోద్ కుమార్ గారు పంపించారు. వీరు ఏం రాసిండ్రంటే, మేడం ఈ మంచి సోయా రకాలని తెలియజేయండి అంటున్నారు. ఓకే అండి, ఇప్పుడు సోయా చిక్కుడు కూడా నెక్స్ట్ మనకు ప్రతి తర్వాత మనం ప్రధానమైన పంట ఏంటంటే సోయా చిక్కుడు. 110 రోజుల్లో మనకి పంట చేతికి వస్తుంది. సో దీనిలో రకాలు ఎంపిక చేసుకున్న రకాలు ఏంటంటే JS335 రకం బాగానే ఉంది, JS93-05 ఒకటి బాగానే ఉంది. మన దగ్గర ఇక్కడ వ్యవసాయ పరిశోధనా స్థానంలో మనకేంటంటే బాసరా రకం దొరుకుతుంది, ఆదిలాబాద్ ఇండోర్ సోయాబీన్ 50 అనే రకం దొరుకుతుంది, అలానే MAS 612 అనే రకం కూడా మన దగ్గర లభ్యం అవుతుంది అనమాట. కాబట్టి విత్తనం కొనలేని రైతులు ఇప్పుడైనా కానీ అవగాహన పెంచుకుని వ్యవసాయ పరిశోధన స్థానంకి వచ్చిస్తే కనుక మనము 1 ఎకరానికి ఎంత కేజీ సీడ్ కావాలంటే 30 కిలోల విత్తనం అవసరం అవుతుంది అనమాట. ఆ విత్తనానికి కూడా వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ కెమికల్స్ తోటి శుద్ధి చేశారు. ఆ శుద్ధి చేసిన దానికి రైజోబియం కల్చర్ ఏంటంటే నత్రజని అనేది మనం తగ్గించుకొని వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది లెగ్యూమ్ జాతికి చెందిన పంట, అంటే దాని వేరు బుడిపల ద్వారా అది నత్రజని గాలి ద్వారా స్థిరీకరించుతుంది రూట్ నాడ్యూల్స్ ద్వారా. సో కాబట్టి దానికి మనం ఈ లెగ్యూమ్ జాతి పంటకి లాస్ట్ లో ఎప్పుడైతే పంట రేపు నాటుతున్నాం అనుకోండి, ఈ రోజుకి ఏంటంటే ఆ విత్తనానికి మనం రైజోబియం కల్చర్ అంటే ఒక 10 కేజీల విత్తనానికి మనకు 200 గ్రాముల రైజోబియం కల్చర్ ప్యాకెట్ అవసరం అవుతుంది అనమాట. మనం 1 ఎకరానికి మనం 30 కిలోలు తీసుకుంటాం కాబట్టి విత్తనము ఒక 600 గ్రాములు 3 ప్యాకెట్ల రైజోబియం కల్చర్ని కనుక పట్టించి విత్తుకున్నట్లయితే ఎందుకంటే మనకు భూమిలో ఉన్న మనకు సారం కూడా బాగా పెరుగుతుంది. లెగ్యూమ్ జాతి పంట కాబట్టి ఇది పప్పు జాతి పంట, మరి ప్రోటీన్స్ అన్ని కూడా బాగా వస్తాయి అనమాట. నూనె గింజల పంట పప్పు జాతి పంట అనమాట. సో అదేంటంటే భూమిలో ఆకాశంలో ఉన్నటువంటి నత్రజని కూడా వేరు బుడుపుల ద్వారా స్థిరీకరించి మనకి యూరియా ఎరువుల వాడకం కూడా బాగా తగ్గడానికి అవకాశం ఉంది కాబట్టి. అదే కాకుండా మనకి ఏంటంటే సోయా చిక్కుల్లో విత్తన శుద్ధి కూడా వైటవాక్స్ పవర్ కానివ్వండి, ఎవర్గోల్ ఎక్స్టెండ్ కానివ్వండి, జిలారో కానివ్వండి, 3 రకాల కెమికల్స్లో ఏదో ఒకటి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు లాభాలు కూడా బాగా గడిస్తామని మనం చెప్తున్నామండి. ఇప్పుడే ఇంకొక వాట్సాప్ ప్రశ్న వచ్చింది. మరి ఈ ప్రశ్నను తాంసి మండలం కప్పల గ్రామం నుంచి సాయి కిరణ్ పంపించారు. మేడం తొగరి రకాలు అంటే కంది రకాలు తెలియజేయండి, మరి మంచి రకాల పేర్లు చెప్పండి అంటున్నారు. మనకేంటంటే ఇప్పుడు తెలంగాణ కంది 1 అనేది చాలా పాపులర్గా ఉందండి. ఇప్పుడు రెడ్ గ్రామ్ వెరైటీ, దానికి GI ట్యాగ్ కూడా వచ్చిందనమాట. ఆ రకమైన కంది కానివ్వండి, మామూలుగా ఆశా అనే రకం ఎప్పటి నుంచో ఉన్న ఆశా రకం కానివ్వండి, ఈ 2 రకాల్లో ఏదైనా కానీ ఎంపిక చేసుకున్నట్లయితే మనకి దిగుబడులు కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంది. 10 నుంచి 12 క్వింటాల్స్ రావడానికి కూడా 1 ఎకరానికి అవకాశం ఉందన్నమాట. దానికి కూడా ఏంటంటే మనం విత్తన శుద్ధి కంపల్సరీగా చేసుకోమన్నాము. వైటవాక్స్ పవర్ని మనము 3 గ్రాముల కిలో విత్తనానికి కూడా చేసుకోమని చెప్తున్నాము. తర్వాత లేదనంటే కనుక ఈ కందిలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వడల తెగులు అంటే ఫిజేరియం ఎండు తెగులు అనేది రకరకాల దశల్లో వస్తుంది కాబట్టి ట్రైకోడర్మా వినియోగంపై రైతులు అవగాహన పెంచుకుని ఆ ట్రైకోడర్మా విరిడే శిలీంధ్రాన్ని 2 కేజీల చొప్పున కొనుక్కొని వ్యవసాయ ఆఫీసర్స్ దగ్గర కొనుక్కొని దాన్ని మనం పశువుల ఎరువు మీద అభివృద్ధి చేసుకొని పొలంలో ఎప్పుడు దుక్కిలో వేస్తూ ఉంటే కనుక ఏ పంట అయినా కానివ్వండి, పెసర పంట కానివ్వండి, ఏ పప్పు జాతి పంట వేసుకున్నా కానీ ఈ ట్రైకోడర్మా వినియోగంపై మాత్రం రైతులు అవగాహన చేసుకుని ఎప్పటికప్పుడు పొలంలో కనుక మనం వేసుకుంటూ ఉంటే కనుక
పొలం అంతా కూడా భూసారమై ఈ ఎండు తెగులు అనేది కూడా సమర్థవంతంగా అరికట్టుకోవడానికి అవకాశం ఉంది. సో ఆశా రకం కానివ్వండి, తెలంగాణ కంది 1 కానివ్వండి, ఏ రకమైనా కానీ, లేకపోతే వరంగల్ కంది WRG 93 రకం కానివ్వండి, ఏ రకాల కందులైనా కానీ తీసుకున్నా కానీ మనకి దిగుబడిలో ఆశాజనకంగా రావటం గమనించామండి. అయితే ఇంకా ఇప్పుడు మరొక వాట్సాప్ సందేశం వచ్చింది. ఈ సందేశాన్ని జైనత్ మండలం సావాపూర్ గ్రామం నుంచి ఊషన్న గారు పంపించారు. మరి వీరు ఏం రాసిండ్రంటే, మేడం ఈ తొలి దశలో వచ్చే కలుపు నివారణకు మనం ఏం చేయాలి, మరి కలుపు రాకుండా ఉండాలంటే ముందు ఏం చేయాలంటున్నారు? మనం ఏంటంటే ఇప్పుడు ఈ సోయా చిక్కుడు కానివ్వండి, ప్రతి కానివ్వండి, కలుపు నివారణ అనేది ఇప్పుడు కూలీలతోటి కూడుకున్న పని అనమాట. మామూలుగా అది అందరి వల్ల సాధ్యం కాదు. ఈ రోజుల్లో కూలీల కొరత అనేది ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మనకి విత్తనం నాటిన 24 నుంచి 48 గంటల లోపల కంపల్సరీగా మనకు కలుపు నివారణ మందులు అయితే పిచికారీ చేసుకోవాలి. అవేంటంటే పెండిమిథాలిన్ స్టాంప్ అంటాము దాన్ని మనం ఏంటంటే 1.2 లీటర్లు అనమాట, 1.2 లీటర్స్ దాన్ని 200 లీటర్స్ నీటిలో కలుపుకొని, 1.2 లీటర్స్ ద్రావణాన్ని, ముందు ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలుపుకొని మొత్తం అంతా కూడా కొంచెం తడి ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా పొడిగా ఉండకూడదు. మనం ఈ వీడి సైడ్ ఎప్పుడైనా పిచికారీ కలుపు ముందు పిచికారీ చేసేటప్పుడు భూమి అంతా కూడా బాగా తడిగా ఉన్నప్పుడు మనము పిచికారీ కనుక చేసుకున్నట్లయితే మనకు ఆ లోపల ఉన్నటువంటి వెడల్పాకు కాకుండా మామూలుగా మిగిలిన అన్ని కూడా కలుపు నివారణ అనేది ముందుగా మనకు 30 రోజుల వరకు కూడా కలుపు నివారణ అనేది మనం చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. మరి చివరగా చూసుకున్నట్లయితే ఈ అన్ని పంటల్లో కూడా మనం మంచి దిగుబడిని సాధించాలంటే వ్యవసాయదారులు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలంటారు? ఇవి ఏం చేయాలండి అంటే మొత్తము పంట మార్పిడి ఒకటి, సేంద్రియ ఎరువులు వాడకం ఒకటి, పచ్చిరొట్ట ఎరువుల వాడకం ఒకటి, తర్వాత మనం ట్రైకోడర్మా వినియోగంపై అవగాహన పెంచుకొని దాన్ని భూమిలో అప్లై చేసుకోవడం ఒకటి, తర్వాత మనం ఇప్పుడు ఏంటి సమగ్ర రక్షణ, సస్య రక్షణ అంటే మనకన్నీ కూడా అన్ని రకాలు అంటే పురుగుల్ని, మిత్ర పురుగుల్ని, అలానే శిలీంద్రనాశల్ని, ఇలాంటివన్నీ సమగ్రంగా అంటే ఒకే దానికి వాడకుండా, సపోజ్ ఇప్పుడు ఏంటంటే ఒక ఫంజిసైడ్ 14 అదే వాడుతుంటే ఆ ఫంగస్ కి దాని శక్తి వచ్చేస్తుంది అనమాట. సో అలా కాకుండా ఒక సిస్టమిక్ వాడాలి, ఒకటి నాన్ సిస్టమిక్, అట్లా మనం మార్చి మనం రకరకాల వాడుకున్నట్లయితే మనకు ఆ పంటలో దిగుబడి అనేది ఆశాజనకంగా రావడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం అంతా కూడా సస్టైనబుల్ అగ్రికల్చర్ అని అంటున్నాము. అంటే అన్ని రకాలుగా వాడుకొని సేంద్రియ ఎరువులు కానివ్వండి, బీజామృతం కానివ్వండి, ఇప్పుడన్నీ కూడా మనము పాత వైపుకి డైవర్ట్ అవుతున్నాం కాబట్టి మనం అట్లాంటి రకాలైనటువంటి కూడా మనం అన్ని వినియోగించుకొని మనకు అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటంటే పంట దిగుబడి అనేది ఏ పంటకైనా మంచిగా పండటం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ చర్యలు కనుక తీసుకున్నట్లయితే రైతు సోదరులు ఈ 3 రకాల పంటల్లో కూడా దిగుబడి ఆశాజనకంగా సాధించడానికి అవకాశం ఉందండి. చివరగా మేడం, ఎవరైనా సరే మిమ్మల్ని ఈ కార్యక్రమం వింటున్న వ్యవసాయదారులు మళ్ళీ ఎప్పుడైనా మీకు ఫోన్లో సంప్రదించి పలు పంటల సమస్యల్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ తెలియజేయండి. నా నెంబర్ అండి 9912655843. డాక్టర్ బి రాజేశ్వరి గారి నంబరు మళ్ళొకసారి చెబుతున్నాం, 9112165543. చాలా సంతోషం అండి డాక్టర్ రాజేశ్వరి గారు. మరి ఇయాల్టి కార్యక్రమానికి వచ్చి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు, అదేవిధంగా వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా పత్తి, సోయా చిక్కుడు, కందిలో తొలి దశలో ఆశించే చీడపీడల యాజమాన్యం ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి జవాబులిన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు పూర్తిగా వినలేకపోయినా మళ్ళీ వినాలనుకుంటే ఈ ముచ్చటను రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది ఇయాలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇక రేపు పొద్దుమట్టు 6:20 ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయ పొలాల్లో మిత్ర పురుగులు, మిత్ర జీవుల పాత్ర, వాటి సంరక్షణ, ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట, తర్వాత పోర్ట్రేలలో నారు పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చటింటారు. వారితో ముచ్చట పెట్టినది
కేలెనిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా